దేవుడు క్రమానికి, దైవ క్రమానికి, దైవ శిక్షణకు దేవుడు కర్త. అక్రమానికి, అతిక్రమానికి సైతాను కర్త. దేవుని విషయంలో దైవభక్తి ఎప్పుడు కూడా లోకంలో ఉన్న మనిషికి కఠినంగా ఉంటుంది. అన్యాయంగా మాట్లాడతారు, అన్యాయంగా నడుస్తారు, అన్యాయంగా ఆలోచిస్తారు. కానీ దేవుడు నన్ను దీవించాలి అని అనుకుంటారు. కానీ దేవుడు న్యాయస్థుడు. దేవుని న్యాయంలో క్రమం ఉంది, దేవుని న్యాయంలో క్రమశిక్షణ ఉంది, దేవుని న్యాయంలో విధేయత ఉంది, దేవుని న్యాయంలో విశ్వాసం అనేది విశ్వాసం నేర్చుకోవాలి. కానీ సైతాను తలంపులు, అపవాది ఆలోచనలు ఉన్న మనిషి ఎప్పుడు కూడా అతిక్రమంగా ఉంటూ, అవిధేయతగా ఉంటూ, అవిశ్వాసంగా ఉంటూ, లోకంలో ఉంటూ, దేవునికి విరోధంగా ఉంటూ దేవుడు నన్ను దీవించాలి అని అనుకోవటం సైతాను యొక్క తలంపు. దేవుడు న్యాయస్థుడు. దేవుడే కనుక అన్యాయాన్ని నెగ్గిస్తే, దేవుడే కనుక అతిక్రమానికి అవకాశం ఇస్తే దేవుడే క్రమం తప్పినవాడవుతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా క్రమం తప్పడు. దేవుడు ఎప్పుడు కూడా క్రమపరిచేవాడు, క్రమశిక్షణలో ఉంచేవాడు. సైతాను అక్రమంగా ఉంటుంది, అతిక్రమంగా ఉంటుంది, అవిధేయంగా ఉంటుంది, అవిశ్వాసంగా ఉంటుంది. మన భక్తి జీవితం కూడా ఎలాగ ఉన్నదో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారం.